తిరువూరు ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాస్పై చర్యలకు టీడీపీ రంగం సిద్ధం చేసింది. ఎల్లుండి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని ఆదేశించింది పార్టీ అధిష్టానం. ఈ నెల 11న ఎస్టీ మహిళపై కోలికపూడి దాడి చేయడాన్ని అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనపై ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. దాడి ఘటనకు సంబంధించి వివరాలు, కారణాలను క్రమశిక్షణ కమిటీ ముందు వివరించాలని టీటీడీ అధిష్టానం ఆదేశించింది. క్రమశిక్షణ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కోలికపూడిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. టీడీపీ అధిష్టానం ముందు హాజరు కావాలంటూ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై అసలు ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవలసిందిగా కోలికపూడి శ్రీనివాస్పై చర్యలకు టీడీపీ రంగం సిద్ధం చేసింది. ఎల్లుండి క్రమశిక్షణ కమిటీ ముందు ఆయన హాజరు కావాలని ఆదేశించింది పార్టీ అధిష్టానం. ఈ నెల 11న ఎస్టీ మహిళపై కోలికపూడి దాడి చేయడాన్ని అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనపై ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. దాడి ఘటనకు సంబంధించి వివరాలు, కారణాలను క్రమశిక్షణ కమిటీ ముందు వివరించాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది. ఈ ఇష్యూకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న అడిగి తెలుసుకుందాం. ప్రసన్న, కోలికపూడి శ్రీనివాస్ స్పందించారా అధిష్టానం ముందు హాజరవడానికి? తిరువూరు ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాస్ వ్యవహార శైలికి సంబంధించి ఇప్పటికే అనేక రకాలైన కంప్లైంట్స్ వస్తున్నాయి. నియోజకవర్గం నుంచి కావచ్చు, ఇతరత్ర కావచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రత్యేకంగా 2-3 సందర్భాల్లో కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నెల 11న ఎస్టీ మహిళల మీద దాడికి సంబంధించి సీరియస్ గా తీసుకుంది టీడీపీ అధిష్టానం. ముఖ్యమంత్రి కూడా ఎల్లుండి క్రమశిక్షణ సంఘం ముందు హాజరవ్వాలని చెప్పడం జరిగింది. అంటే ప్రధానంగా మరి కొలికలపూడి శ్రీనివాస్ అటెండ్ అయిన తర్వాత ఆయన ఏ రకమైన వివరణ ఇస్తారు? గత కొన్ని రోజులుగా జరుగుతున్న కొన్ని సంఘటనలు కూడా టీడీపీ అధిష్టానానికి తీవ్ర అసంతృప్తి కలిగిస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు పదే చెప్తూ ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు, వాళ్ళు సర్దుకోకపోతే కనుక కొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పదే చెప్తూ ఉన్నారు. కొలికలపూడి శ్రీనివాస్ వ్యవహారానికి సంబంధించి కూడా 2 నెలల క్రితం ఒక ఇష్యూ అయింది. అదేవిధంగా నిన్న రీసెంట్ గా ఒక వారం క్రితం జరిగిన ఇష్యూ కూడా కొంత అసంతృప్తి, ఇబ్బంది కలిగిస్తున్న పరిస్థితి. ఎందువల్లంటే నియోజకవర్గంలో ప్రజలకు దగ్గరగా ఉండే సమయంలో ఇలాంటి పనులు చేయడం వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని పదే చెప్పడం జరుగుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు. అయితే ఈ విషయంలో కొంత కొలికలపూడి శ్రీనివాస్ వ్యవహార శైలి మీద అనేక రకాలైన కంప్లైంట్స్ తీసుకున్న తర్వాత సోమవారం నాడు ఆయన అటెండ్ అయిన తర్వాత పూర్తి స్థాయి వివరాలు తీసుకుని మరి కొలికలపూడి మీద ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ఉంటాయి, ఇలాంటివి ఇంకోసారి రిపీట్ అయితే మళ్లీ రమ్మని పిలిచే అవకాశం ఉంటుందా, లేకపోతే టీడీపీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలు ఏ రకంగా ఉండబోతున్నాయనేది చూడాలి. కొలికలపూడి ఇంకా స్పందించలేదు. ఆయనకి క్రమశిక్షణ చర్యలు లిఖితపూర్వకంగా ఈ సంబంధించి నోటీస్ చేరిన తర్వాత స్పందించే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి ఎల్లుండి ఆయన అటెండ్ అయ్యి కొంత వివరణ కూడా ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న వాతావరణంలో క్రమశిక్షణ చర్యలు తీసుకునే ముందు ఎమ్మెల్యే వ్యవహార శైలి మీద ప్రతి రోజు నివేదికలు వెళ్తున్న పరిస్థితి, ప్రతి 2-3 నెలలకు ఒకసారి స్క్రూటినీ జరుగుతుంది. కాబట్టి సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఆయన టీడీపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో కొలికలపూడికి ఏ రకమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని చూసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రసన్న, గత కొంతకాలంగా కూడా టీడీపీ అధిష్టానం కొంతమంది మంత్రుల పనితీరు మీద కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో కేబినెట్ ఎక్స్పాన్షన్ కూడా ఉన్న నేపథ్యంలో ప్రక్షాళన దిశగా అడుగులేస్తోందా? దానికి కోలికపూడితో స్టార్ట్ చేయబోతోందా? అంటే కొలికలపూడి శ్రీనివాస్ వ్యవహార శైలి మీద మీరు చెప్పినట్టు అసంతృప్తి, అసమ్మతి కనిపిస్తున్నమాట వాస్తవం. ఫిర్యాదులు వస్తున్నాయి. దాడి సంఘటన కూడా చాలా డైరెక్ట్ గా కనిపించింది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రుల పనితీరు మీద, ఎమ్మెల్యేల పనితీరు మీద ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. రీసెంట్ గా నిన్న కూడా చెప్పడం జరిగింది. ఇంట్లో జరిగిన మంత్రులు, ఎంపీల సమావేశంలో ప్రత్యేకించి ఎమ్మెల్యేల ప్రస్తావన తీసుకొచ్చారు. గతంలో కూడా ఆయన ఇసుక మాఫియా విషయంలో కావచ్చు, లేకపోతే లిక్కర్ సిండికేట్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ మాఫియాలో ఎమ్మెల్యేల ప్రమేయం ఉండకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఇలాంటి వాటిలో జోక్యం చేసుకుంటే కనుక భవిష్యత్తులో చాలా తప్పుడు సంకేతాలు జనంలో వెళ్ళడమే కాకుండా ప్రమాదకర గంటికలు మోగే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అయితే కేబినెట్ ఎక్స్పాన్షన్ ఇవన్నీ ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం కాబట్టి పర్టికులర్ గా మనకి కొలికలపూడి శ్రీనివాస్ కేసులో తిరువూరు ఎమ్మెల్యే మీద కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. ఆయన డైరెక్ట్ గా వచ్చిన 1-2 నెలల్లోనే అనేక రకాలైన ఇబ్బందుల్లో చిక్కుకోవడం, అసంతృప్తి బాహటంగానే కొంతమంది వ్యక్తం చేయడం, లోకల్ లీడర్స్ దగ్గర నుంచి కంప్లైంట్స్ రావడం, ఇవన్నీ వచ్చాయి. కాబట్టి వీటిని చూసిన తర్వాత మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ప్రజల్లో తిరుగుతున్నా కానీ ఇలాంటి 1-2 రిపీట్ అయితే కనుక క్రమంగా ఇమేజ్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీకి కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే వ్యక్తిగత ఇమేజ్ కావచ్చు తగ్గే అవకాశం ఉంటుంది. ఫర్దర్ గా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఆయన అటెండ్ అయిన తర్వాత ఎల్లుండి క్రమశిక్షణ సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, చంద్రబాబుకి ఇచ్చే నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు ఉంటాయనేది మనం